నాగబాబు గారికి కేబినెట్ లో ఈ రోజు మంత్రి పదవి దక్కింది, ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఫీలింగ్ అనే దానికి నో వర్డ్స్. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలను, పదవులు కొంతమందికి అలంకారం అవుతాయేమో కానీ ఈరోజు నాగబాబు గారికి ఇవ్వబోయేటటువంటి కేబినెట్ మంత్రి పదవి, ఆ పదవికి మా నాగబాబు గారి అలంకారం అవుతారనేది మా ప్రగాఢ విశ్వాసం. ఒక మనిషికి ఓర్పుకి నిదర్శనం మా నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే, దాన్ని ఇంకొంచెం బలం చేకూర్చే విధంగా ఈరోజు నాగబాబు గారిని మంత్రి పదవి రావడం అనేది మేమందరం కూడా చాలా మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అంటే మాకు నాగబాబు గారితో పరిచయం ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి కూడా, తర్వాత జనసేన కావచ్చు, కార్యకర్తలకి, మెగా ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరికి ఒక అండగా ఉన్నారు అనేదానికి నాగబాబు గారేను. ఈరోజు ఆయనకి ఈ పదవి రావడం అనేది మాకు చాలా గర్వంగాను, చాలా అంటే చెప్పాను, నో వర్డ్స్ అని చెప్పాను కదా అని చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ నాగబాబు అన్న, మీరు ఇంకా కూడా పెద్ద పెద్ద పదవులకి మీరు అలంకారప్రాయం కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మేము దీన్ని స్వాగతిస్తున్నాం. సాయంత్రం చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని బెదిరింపు కాల్స్ వచ్చాయి ఆయనకి, సో దీని మీద మీరేం? అమ్మా, బెదిరింపు కాల్స్ అనేవి ఈరోజు కాదు, స్టార్టింగ్ నుంచి కూడా ఎవరి ఇష్టం వచ్చిన అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్నిదెల వెంకట్రావుకి, అంజనాదేవికి పుట్టిన రాష్ట్రంలోనే కావచ్చు, దేశంలోనే కావచ్చు, ప్రపంచంలోనే కావచ్చు, మన తెలుగు ప్రజలందరి కుటుంబంలో ఉండేటటువంటి ఒక వ్యక్తిగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఇళ్లలో చేసే పూజలు కావచ్చు, ప్రతి ఒక్కరు మనసుల్లో ఉండేటటువంటి ఆయన అభివృద్ధిని కాంక్షించే విధానం కావచ్చు, అది మా పవన్ కళ్యాణ్ గారికి శ్రీరామ రక్ష. ఎటువంటి బెదిరింపు కాల్స్ కానీ ఏవి కూడా అతన్ని వెంట్రుక కూడా తాకలేవు, ఆఖరికి అతన్ని ఛాయలకు కూడా రాలేవు. అది కేవలం కూడా అది బెదిరించే వాళ్ళ భ్రమ మాత్రమే. ఆయన్ని బెదిరించే కొద్ది ఇంకొంచెం ఆయన ఒత్తిడి పెంచే కొద్ది కూడా ఆయన ఇంకా ఎత్తుకు ఎదుగుతాడని చెప్పేసి మా నమ్మకం. సో ఎలా ఉంటే బాగుంటుంది? హై సెక్యూరిటీ ఏమైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది? హై సెక్యూరిటీ నాకైతే అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మా బాస్ హై సెక్యూరిటీని స్వీకరించేది కూడా ఉండదు. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి కూడా బౌన్సర్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఒక రకమైనటువంటి వలయంలోనే వాళ్ళకు ఉండడం అలవాటు, అదే ఎక్కువ. ఈరోజు వలయాన్ని ఛేదించుకొని ప్రజల్లోకి రావడం అలవాటు అయిపోయింది. ప్రజల మధ్యలో అందరూ మీరు గమనించారంటే స్పాంటేనియస్గా తీసుకున్న డెసిషన్ కూడా ఎంతమంది అభిమానులు కావచ్చు, ఎంతమంది పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఆయనకి ఎలా వలయంగా ఉండి ఆయన మేము కాపాడుకుంటామో మా అందరికి కూడా ఆయన కాపాడుకుందని మా అందరికీ అది ఒక మా బాధ్యత. కాబట్టి మాకేం హై సెక్యూరిటీ అవసరం లేదని నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.